హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వీడియో ఏంటంటే, మనకి బ్లీచ్ అనేది వేసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంటో, మనకి బ్లీచ్ అనేది వేసుకోవడం అనేది అంటే మనం వేసుకోవడం వల్ల ఏంటంటే మన ఫేస్లో బ్లాక్నెస్ అనేది ఉన్నా సరే పోతుందండి. ట్యాన్ అనేది కూడా రిమూవ్ అవుతుంది. అలాగే మంచి గ్లో అనేది కూడా వస్తుంది. దానికంటే ముందు మనం బ్లీచ్ అనేది వేసేదానికంటే ముందు కూడా మనము ఇది అనేది అంటే ఇది వచ్చేసి మనకి అస్ట్రిజెంట్ అండి. నేను ఆయిర్ కంపెనీ నుంచి అనేది తీసుకున్నాను అనమాట. సో అస్ట్రిజెంట్ అనమాట. ఇది వచ్చేసి మనకి నేనేంటంటే ప్రజెంట్ నేను ఎప్పుడు కూడా వేరే చాలా కంపెనీ అంటే ఒక 3-4 కంపెనీస్ మంచి నెంబర్ 1 కంపెనీస్ అనేవి ఉంటాయండి. సో అవి అనేది నేను వాడతాను. ఇది వచ్చేసి చిన్నది అంటే నేను ఈ మధ్యన ఎక్కువ షాప్కి అనేది వెళ్ళట్లేదు కదా, ఎక్స్పైర్ అయిన క్రీమ్స్ అనేది కానీ అలాగే ఇవనేది కూడా నేను అస్సలు వాడను అనమాట, పడేస్తాను. సో ప్రజెంట్ చిన్నది చాలు అని చెప్పేసి నేను ఇంత చిన్నది అనేది తీసుకోవడం అనేది జరిగిందనమాట. సో ఇది వచ్చేసి మనకి ఆల్ టైప్ ఆఫ్ స్కిన్కి అనేది పనిచేస్తుందండి. ఇది ఆలోవేరాదనమాట. అస్ట్రిజెంట్ అనేది మనము ఇది కొంచెం కాటన్ ఉంటుంది కదా, కాటన్లో అనేది ముంచేసి దాన్ని ఫేస్ మొత్తం కూడా నెక్ కానీ ఇవి కానీ ఫేస్ మొత్తం కూడా ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. అది క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఏమంటారు, మనకి క్లీన్ చేసుకోవడం వల్ల మనం బ్లీచ్ అనేది ఫస్ట్ టైం వేయించుకునే వాళ్ళకి కూడా పడడం అంటే ర్యాషెస్ లాగా వచ్చింది బ్లీచ్ పడలేదేమో అనేది అయితే ఉండదు అనమాట. మనకి ఇన్ఫెక్షన్ అనేది అంటే మనకి బొడుపుల్లాగా కొంతమందికి ఇలా వస్తున్నాయి అలా అనేది అనుకుంటూ ఉంటారు కదా. సో అలా అనేది ఏమీ ఉండకుండా ప్లస్ మన ఫేస్కి అనేది మనం ఎంత డైలీ స్నానం చేసి ఎంత సబ్బు వేసి రుద్దుకొని స్నానం చేసినా సరే కంపల్సరీ ఎంతో కొంత మనకి ట్యాన్ అనేది ఉంటుందన్నమాట మన ఫేస్లో. అలాగే అది అనేది కొంచెం రిమూవ్ అవుతుందండి మనం ఆక్సిజెంట్ అనేది వేసుకోవడం వల్ల. ఇప్పుడైతే నేను ప్రజెంట్ అంటే వేసుకోవడం అనేది కొంచెం కష్టము, ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇదంతా కొంచెం తీయడం అనేది తీయలేను, లేకపోతే నేను తీసి మరీ చూపించేదాన్ని. కానీ నేను బ్లీచ్ అనేది వేసుకున్నప్పుడు కంపల్సరీ ఎందుకు క్లీన్ చేసుకోవాలి అంటే, క్లీన్ చేసుకుంటే మన ఫేస్లో ట్యాన్ అనేది మనం ఫస్ట్ నేను సోప్ పెట్టి కడిగేసిన తర్వాత అయినా సరే మనకి ఫేస్లో కొంచెం అంటే కొంచెమైన ట్యాన్ అనేది వస్తుంది అనమాట. సో అది అనేది నేను చూపిస్తాను. మనకి ఇన్ఫెక్షన్ అనేది రాదండి. బ్లీచ్ ఎంత ఫస్ట్ టైం వేసుకునే వాళ్ళైనా సరే ఇన్ఫెక్షన్ అనేది రాదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంటుంది. ఫేస్ అనేది కూడా చాలా నీట్గా అనేది ఉంటుంది. చాలా అంటే చాలా 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 మంచిది అనమాట. అస్ట్రిజెంట్ అనేది కంపల్సరీ మనం 4 డేస్కి ఒకసారి 5 డేస్కి ఒకసారి అయినా సరే కాటన్తో నార్మల్గా మనం బ్లీచ్ వేసుకున్నా వేసుకోకపోయినా సరే క్లీన్ అనేది చేసుకోవచ్చండి. మనకి దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అలా ఏమీ ఉండదు. మన ఫేస్లో ఉన్న ట్యాన్ అలాగే బ్లాక్నెస్ అదంతా కూడా పోతుంది అనమాట అస్ట్రిజెంట్ వల్ల. మీకు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఇది అనేది యూజ్ చేయొచ్చు. 100% మనకి అంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అలా ఏమీ ఉండదు. న్యాచురల్గా వాడవచ్చండి, చాలా బాగుంటుంది. ప్లస్ ఇది ప్యూర్ హెయిర్బల్ అనమాట. హెయిర్బల్ అదే తీసుకున్నాం మేము, హెయిర్బల్ ఇది. దీనివల్ల అంటే మనం భయపడాల్సిన అవసరం అనేది ఏమీ ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మీకు ఎప్పుడైనా సరేనండి పార్లర్ అనేది నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు కంపల్సరీ ఇలాంటి కొన్ని అనేది తెలియాలి. ఇప్పుడు అర్థమైంది కదండి నేను చెప్పింది. అంటే మనము బ్లీచ్ అనేది వేసే ముందు కంపల్సరీ కాటన్లో ఆక్సిజెంట్ అనేది పెట్టి దాన్ని కంపల్సరీగా మనము క్లీన్ అనేది చేసుకున్న తర్వాతనే మనం బ్లీచ్ అనేది వేసుకోవాలి. అలాగే ఫేషియల్ చేయించుకునేటప్పుడు అంటే బ్లీచ్ వేసి ఫేషియల్ చేయాలి అనుకున్నప్పుడు కూడా మనము ఆక్సిజెంట్తో ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాతనే బ్లీచ్ అనేది వేయాలి. నెక్స్ట్ ఫేషియల్ అనేది కూడా చేయాలి. అలాగే బ్లీచ్ వేసిన తర్వాత మనము 6 అవర్స్ వరకు సోప్ అనేది యూజ్ చేయొద్దండి. బ్లీచ్ వేయించుకొని ఫేషియల్ చేయించుకున్నా సరే 6 అవర్స్ వరకు సోప్ అనేది వాడకూడదు. స్నానం చేయొచ్చు కానీ నార్మల్ వాటర్తో స్నానం చేయాలి. అంటే మనకి
ఫస్ట్ బ్లీచ్ వేసుకొని ఫేషియల్ చేయించుకున్న తర్వాత సోప్ అనేది 6 అవర్స్ వరకు కూడా వాడకూడదు. స్నానం చేయొచ్చు, ఒంటికి అనేది సోప్ అనేది యూజ్ చేయొచ్చు, కానీ మనం ఫేషియల్ అనేది చేసుకున్న ప్లేస్లో అనేది సబ్బు అనేది అసలు వాడకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మనం ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకోవచ్చు, రెడీ అవ్వచ్చు. మనం ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళాలి, ఇప్పుడే ఫేషియల్ చేయించుకున్నాం, సోప్ పెట్టుకొని కడుక్కోవడం కుదరదు. నార్మల్ వాటర్తో స్నానం చేసేసేయండి. యథావిధిగా మీరు ఎలా రెడీ అవుతారో అలా హ్యాపీగా రెడీ అవ్వచ్చు. సోప్ మాత్రం వాడకూడదు. అలాగే ఫేస్ వాష్ కూడా వాడకూడదు. సోప్ ఒకటే కాదండి, ఫేస్ వాష్ కూడా వాడకూడదు. ఓకేనా? మీరు ఎప్పుడైనా ఇంటికి నార్మల్గా తెచ్చుకొని బ్లీచ్ చేసుకున్నా సరేనండి, ఇది ఆస్ట్రిజెంట్ అనేది వాడండి. అంటే క్లీన్ చేసుకున్న తర్వాతనే వాడండి. మీరు తెచ్చి పెట్టుకున్నా కూడా మీకు ఇది అనేది ఏమీ ఉండదు. అంటే మనకి ఒక 2 ఇయర్స్ వరకు కూడా మనకి గ్యారంటీ అనేది ఉంటుంది, ఎక్స్పైర్ అనేది అవ్వదు. ఎక్కువ మీరు ఇంట్లో వాడుకునే వాళ్ళైతే ఎక్కువ ఇయర్స్, అంటే మనకి ఒక 2 ఇయర్స్ 1.5 ఇయర్ అట్లా ఉంటుంది కదా. కొన్ని ప్రోడక్ట్స్ అయితే 36 మంత్స్ వరకు కూడా వాడచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి 23 నుంచి 26 వరకు ఉందండి, 36 మంత్స్. కొన్ని ప్రోడక్ట్ అండ్ 24 మంత్సే ఉంటుంది అనమాట. కొన్ని మాత్రం 36 మంత్స్ అనేది మనకి గ్యారంటీ అనేది ఉంటుంది. మీరు దాన్ని చూసి ఇయర్ని బట్టి మీరు తీసుకోండి. ఓకేనా? అలాగే మీరు ఇంట్లో వాడుకునేది అయితే ఇలా చిన్నది అనేది తీసుకోవడానికి అనేది అయితే ట్రై చేయండి. చెప్పాను కదండి, మనకి బ్లీచ్ వేసేటప్పుడు కంపల్సరీ ఆస్ట్రిజెంట్ అనేది వేయాలా, లేనప్పుడు ఏం చేయాలి అని అనుకుంటే, లేనప్పుడు ఏం చేస్తామండి, రోజు వాటర్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం కాటన్ అనేది ముంచేసి, కాటన్ తీసి దాని మీద ఇలా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది కదా, అలా దాంతోటైనా క్లీన్ చేసైనా వేయచ్చు. కాకపోతే ఏంటంటే దీనివల్ల మనకి ఇంకా మంచి బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతే. ఇంకా వీడియో అనేది ఎక్కువ లెంత్ అనేది చేయాలి అని అయితే అనుకోవట్లేదు. వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ అనేది, నా వీడియోస్ అనేది ఎక్కువ మందికి, అంటే లేడీస్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే లైక్ ఇవ్వడం అనేది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో అనేది మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. పార్లర్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరేనండి, ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, మీకు 100% తెలుస్తుంది. ఎందుకంటే మధ్యలో నేను అంటే నాకు ఇంకా బుక్ అనేది షాప్లో ఉండిందో ఇంట్లో ఉండిందో నాకు అంత గుర్తు రావట్లేదు, కానీ ప్రతిదీ కూడా మళ్ళీ క్లాస్ వైజ్గా అనేది చెప్తానండి. కొన్ని క్లాసెస్ అనేది చెప్పాను, కంప్లీట్గా అనేది కోర్స్ అనేది చెప్పలేదు. నాకు అంటే నేను వాడే దాన్ని బట్టి, అంటే నేను ఎక్కువగా ఫేషియల్స్ ఇవన్నీ ఏమి కూడా చేయించుకోను అనమాట, చేసుకొని కూడా నేను ఎప్పుడైనా బ్లీచ్ అనేది కూడా ఈ మధ్యన ఒక్కసారి 1 ఇయర్ బ్యాక్ 11 మంత్స్ బ్యాక్ నేను అది బ్లీచ్ వేసుకున్నది వీడియో పెట్టాను అంతే. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను బ్లీచ్ అనేది కూడా వేసుకోలేదండి. అది కూడా క్లాస్ కోసం అనేది వేసుకున్నాను. కానీ ఆస్ట్రిజెంట్ అనేది క్లీన్ చేసేది అలాగే నేను వేసుకున్నది, సో అన్నీ కూడా మీకు మళ్ళీ వీడియో అనేది పెడతాను, నేను చూస్తూ ఉండండి. అలాగే నెక్స్ట్ వీడియోలో అయితే మాత్రం మనకి క్లిన్జింగ్ అనేది మనకి దానివల్ల మనకి ఏంటిది ఉపయోగం అనేది నేను వీడియో అనేది చేస్తాను. క్లిన్జింగ్ మిల్క్ వల్ల ఉపయోగం అనేది ఏంది, అసలు దాన్ని ఎందుకు యూజ్ చేస్తారనేది కూడా ఒక వీడియో అనేది చేస్తాను. 1 by 1 అనేది పెడుతూ ఉంటాను వీడియోస్ అనేవి. మీకు కావాలి అనుకుంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అలాగే నోట్స్ రాసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎవరికైనా అర్థం కాకపోయినా సరేనండి, నా నెంబర్ అనేది స్క్రీన్ పైన ఇస్తూ ఉంటాను కదా, శారీస్ వాటి గురించి ఇచ్చినప్పుడు ఆ నెంబర్కి అనేది నాకు మెసేజ్ అనేది పెట్టండి, నేను రిప్లై అనేది ఇస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే